స్టూడెంట్ నుంచి ఒక ఇంటర్ఫేర్ లాగా ఎలా ఈ కిందనే 10 మంది పరిచయాలు కదా. నా ఫస్ట్ ప్రాజెక్ట్ 1000+ క్లయింట్స్కి సర్వ్ చేసి నాకు బెట్టింగ్ సంథింగ్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అనుకున్నా. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ ఒకటి ఫైనాన్షియల్, మాత్రం సక్సెస్ 100% వస్తుంది. చేసేవాళ్ళు రోడ్ మ్యాప్ టు ఐటీ అని చెప్తే అసలు జీరో నాలెడ్జ్ నుంచి స్టార్ట్ చేస్తాం. దాంట్లో ఎప్పుడైనా నెగిటివిటీస్ 100%. సో హలో వ్యూయర్స్, ఇది మా ఫస్ట్ పాడ్కాస్ట్. మా గెస్ట్ వచ్చేసి ఒక యంగెస్ట్ ఎంటర్ప్రీనియర్. ఈ వీడియోలో మన గెస్ట్ ఈశ్వర్ గారు ఒక నార్మల్ కాలేజ్ చదువుకొని ఎలా 2 స్టార్టప్ కంపెనీలు పెట్టి దాన్ని ఎలా సక్సెస్ఫుల్గా లీడ్ చేశాడు అనే విషయాలు. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇప్పుడే బీటెక్ అయిపోయిన వాళ్ళు ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటే బాగుంటుంది, ఏ కోర్సెస్ నేర్చుకుంటే బాగుంటుంది అని అడిగితే వాటి గురించి కూడా ఒక సింపుల్ ఒక రోడ్ మ్యాప్ లాంటిది. అండ్ ఇంకోటి నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవుదాం అనుకున్న వాళ్ళ కోసం వాళ్ళు కూడా ఏ కోర్సెస్ నేర్చుకుంటే బాగుంటుంది, ఏ రూట్లో వెళ్తే బాగుంటుంది అనే విషయాలు కూడా క్లియర్గా చెప్పారు. ఈ 2 కాకుండా మంచి బిజినెస్ స్టార్ట్ చేసి వాటిని సక్సెస్ఫుల్గా రన్ చేద్దాం అనుకుంటున్నాము. దానికి కావాల్సిన టిప్స్ కూడా మాతో షేర్ చేసుకున్నారు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడు. ఎక్కడ ఒక పాయింట్లో నీకు మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలోస్. అలా ఉండి ఈశ్వర్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో మీ సక్సెస్ఫుల్ జర్నీని మా వ్యూయర్స్ కోసం ఒక స్టూడెంట్ నుంచి ఒక ఇంటర్ఫేర్ లాగా ఎలా ఎదిగారు, మీ బిజినెస్ ఎలా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు కొంచెం క్లియర్గా. ఓకే, నేను యాక్చువల్లీ ఏంటంటే ఒక కాలేజ్లో బీటెక్ చేశాను. ఆ కాలేజ్ కూడా చాలా చిన్నది. ఆ కాలేజ్లో లాస్ట్ బ్యాచ్ అనమాట మాది. అంటే మీకు మా అప్పుడు ఎడ్యుకేషన్లో చాలా చేంజెస్ వచ్చాయి. అండ్ కొన్ని చిన్న కాలేజెస్ ఎవరైతే గవర్నమెంట్ నార్మ్స్ని ఫాలో చేయరో ఆ కాలేజెస్ని తీసారు కదా, అలా వీఆర్ ద లాస్ట్ బ్యాచ్ మా కాలేజ్కి. అలాంటి చిన్న కాలేజ్లో చదివాను. నేను థర్డ్ ఇయర్కి వచ్చేసే వరకే నాకు క్లారిటీ వచ్చింది, ఇక్కడ ఈ టెక్నాలజీస్తో వెళ్తే నాకు జాబ్ రాదన్న ఒక క్లారిటీ మాత్రం ఉండే. అందుకప్పుడు నేను HTML, CSS ఇంకా జావాస్క్రిప్ట్ ఇలాంటి టెక్నాలజీస్ నేర్చుకొని అప్పుడే మా బిజినెస్కి వెబ్సైట్స్ తయారు చేయడం స్టార్ట్ చేశాను. అలా థర్డ్ ఇయర్లోనే స్టార్ట్ చేశాను. అండ్ 4th ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. 4th ఇయర్లో కొంచెం అంతేం నేర్చుకోలేదు. అండ్ 4th ఇయర్ తర్వాత గ్యాప్ వస్తుంది కదా, కంప్లీట్ అంటే 4th ఇయర్ ప్రాజెక్ట్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి కొంచెం బిజీ అయిపోయా. 4th ఇయర్ తర్వాత మాత్రం కంప్లీట్గా నా ఫోకస్ అంతా ఫుల్ స్టాక్ డెవలపర్ ఎలా అవ్వాలో మ్యాక్సిమం చూశాను. కాకపోతే అప్పుడు నేను PHP నేర్చుకున్నాను. ఫస్ట్ PHP SQL నేర్చుకొని ఒక ఫుల్ స్టాక్ డెవలపర్గా ప్రాజెక్ట్స్ చేశాను. అండ్ ఒక కంపెనీలో మంచి జాబ్ కూడా వచ్చింది. అండ్ జాబ్ జర్నీ అక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకు ఫస్ట్. అండ్ మేజర్ ఏంటంటే జాబ్ చేస్తున్నప్పుడు నేను ఏం అబ్జర్వ్ చేశానంటే, ఒక వెబ్సైట్స్ని ఇంకా బ్యూటిఫుల్గా చేయాలంటే మనం ఏం నేర్చుకోవాలని చెప్పి అది ప్లాన్ చేసుకొని గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ ఉంటుంది. గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ కూడా చేశాను. అంటే ఒక లోగో డిజైన్, బ్యానర్ డిజైన్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివన్నీ అక్కడ నుంచే నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ UX అని ఉంటుంది, UX డిజైన్ అని చెప్పేసి. అంటే మనకి లైఫ్లో జరుగుతున్న ఒక పెయిన్ పాయింట్ ఉంటుంది, దానికి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇలాంటి UX డిజైన్ అనే కోర్స్ చేస్తున్నాను. అంటే మ్యాక్సిమం నాది ఏంటంటే నా ఇన్కమ్ అంతా కోర్సెస్ మీదనే పెట్టాను. ఒకరోజు యాక్చువల్లీ మా డాడీ పిలిచారు, మా ఫాదర్ పిలిచి నీ శాలరీ అంతా ఏం చేస్తున్నావు అది ఇది అని అడిగారు. అయితే ఇట్లా కోర్సెస్ చేస్తున్నా అని చెప్పాడు. ఇట్లా UX అనే కోర్స్ చేస్తున్నా, ఇప్పుడు దానికి కొంచెం అవుతుంది ఇన్వెస్ట్మెంట్ అన్న. అయితే ఆ UX అంటే ఏంటిదని అడిగారు. అంటే ఒక బిజినెస్కి ఒక ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లమ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే పర్సోనా అవి ఇవన్నీ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ని చూసుకొని మనం ఒక సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఆ సొల్యూషన్ ఇవ్వడం అనమాట. అంటే ఒక బిజినెస్కి ప్రాబ్లం ఉందంటే యూజర్కి ప్రాబ్లం ఉంటుంది, అంటే కస్టమర్కి ప్రాబ్లం ఉంటుంది, ఇటు బిజినెస్ పర్సన్కి ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళిద్దరిని ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేసి ఎగ్జాక్ట్ ఒక సొల్యూషన్ తీసుకురావడం, అది UX డిజైన్ అంటే. అంటే అది వెబ్ డిజైన్లో వర్కౌట్ అవుతుంది, మీకు జనరల్గా బిజినెస్లో కూడా వర్కౌట్ అవుతుంది. ఇన్ని చేస్తున్నా నువ్వంటే నువ్వే సొంతంగా బిజినెస్ పెట్టాలి కదా, నీ కిందనే 10 మంది పరిచయాలు కదా అన్నాడు మా డాడీ. అక్కడ అసలు ఒక ఎంటర్ప్రీనర్ అవ్వాలన్న థాట్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇంకా ఫ్రీలాన్సింగ్ ఫస్ట్ ఎవరైనా, ఇప్పుడు నాకు వెబ్ డెవలప్మెంట్ వచ్చు కంప్లీట్గా, అండ్ లోగో డిజైన్ ఇలాంటివి కూడా వచ్చు. ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ నా ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా నా ఫ్రెండ్ యాపిల్ సర్వీస్ సెంటర్ అనమాట వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మా ఫ్రెండ్దే, టీవీ సర్వీస్ సెంటర్. ఈ ప్రాజెక్ట్స్ వచ్చినంలో కోవిడ్ రావడం వల్ల ఏంటంటే నాకు ఇంకా ఎక్కువ టైం ఉండే.
అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అప్పుడు ఫస్ట్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే పరిచయం అయింది అప్పటి నుంచి. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది, దానివల్ల ఎక్కువ టైం ఉండే, అంటే ట్రాఫిక్ జర్నీ టైం అంతా మిగులుతుంది కదా. ఆ టైం వల్ల ఏంది ఆ ప్రాజెక్ట్స్ చేస్తుండే, ఇంకా కొంతమందికి ఆ టీచింగ్ కూడా చేస్తుండే అనమాట మనం. అప్పుడు ఫ్రీలాన్సింగ్నే ఒక 2 స్టూడెంట్స్ 3 స్టూడెంట్స్కి అట్లా టీచింగ్ కూడా ఇస్తుండే. అండ్ యూఎస్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తుండే, కొంతమందికి డెవలపర్స్కి సపోర్ట్ ఇస్తుండే. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మంచి నాలెడ్జ్ వచ్చింది ఫస్ట్ కోవిడ్లో, ఎక్కడ టైం వేస్ట్ చేయలే. అండ్ ప్రాజెక్ట్స్ ఇట్లా ఫ్రీలాన్సింగ్ ఫ్రెండ్స్ నుంచి వస్తుండే. బట్ ఎక్కువ ఒక 2 ఎంప్లాయీస్ని తీసుకొని నాకు వచ్చిన వర్క్స్ అన్ని వాళ్ళకి ఇస్తుండే. అండ్ ఒక స్పేస్ కూడా కావాలి కాబట్టి నా ఫ్రెండ్ వికాస్ అని ఉంటాడు, స్పేస్ కూడా అతను టీవీ సర్వీస్ సెంటర్ అనమాట, అతని స్పేస్లో నాకు హాఫ్ స్పేస్ ఇచ్చాడు. అది కూడా రెంట్ కూడా ఏం తీసుకోలేదు, ఇట్స్ ఫ్రెండ్షిప్లో ఇచ్చాడు అనమాట. ఆ స్పేస్లో 2 ఎంప్లాయీస్ని కూర్చోబెట్టాను అండ్ వర్క్ స్టార్ట్ చేశాను. ఇంకా నేను ఆఫీస్ వర్క్ ప్లస్ ఆ వర్క్ మమ్మల్ని అప్పుడే ఆఫీస్ ప్యారలల్గా 2 చేస్తుండే. అండ్ ఒక పాయింట్ వచ్చే వరకు ఎంప్లాయీస్ శాలరీస్ ఉంటాయి కదా, మనకు ఫ్రీలాన్సింగ్ ప్రతిరోజు మనకు 100% ఫ్రీలాన్సింగ్ వస్తుందని చెప్పలేము. ఒకసారి మార్కెట్ డల్ ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే ఇంకా ఫ్రీలాన్సింగ్ కొంచెం రావడం తక్కువైంది. ఎంప్లాయీస్కి శాలరీస్ నా ఆఫీస్ శాలరీ నుంచి కూడా ఇచ్చే సిచ్యువేషన్ వచ్చింది అక్కడ. అండ్ క్లయింట్స్ని ఎట్లా తెచ్చుకోవాలని చెప్పి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. డిజిటల్ మార్కెటింగ్ చేస్తే మ్యాక్సిమం మన గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తే కొంచెం క్లయింట్స్ని తెచ్చుకోవచ్చు అన్న కాన్సెప్ట్ నాకు అర్థమైంది రీసెర్చ్ చేయడం వల్ల. డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్గా నేర్చుకున్నాను. ఫస్ట్ SEO అంటే ఏంది, SMM అంటే ఏంది, గూగుల్ యాడ్స్ ఎట్లా రన్ చేస్తారు, ఫేస్బుక్ యాడ్స్ ఎట్లా రన్ చేస్తారని బేసిక్స్ కొంచెం మనకి ఎక్కడైనా చూస్తే నాకు అది యాక్చువల్లీ డే అండ్ నైట్ కూర్చున్నా కాబట్టి ఫస్ట్ గూగుల్ యాడ్స్ నేర్చుకున్నాను, నాకు అది అవసరం కాబట్టి. అది 15 daysలో నేర్చుకున్నాను. అంటే తర్వాత ఏంటంటే ఇంకా నేర్చుకోవడం స్టార్ట్ అయింది అక్కడ నుంచి, అంతే. బేసిక్స్ అయితే 15 daysలో నేర్చేసుకున్నాను. 15 days కూడా పట్టలేదు, 1 week పట్టింది. గూగుల్ యాడ్స్ పెట్టడం, మనం ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసిన. అంటే ఆల్రెడీ మన శాలరీ వస్తుంది కాబట్టి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసిన. నా అవుట్పుట్ దాన్ని ఇంకా నేర్చుకోవడం, డెప్త్గా నేర్చుకొని అవుట్పుట్ తెచ్చి అట్లా క్లయింట్స్ రావడం స్టార్ట్ అయింది అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయితే బిజినెస్లో ఒరిజినల్ బిజినెస్ వరకు అక్కడ నుంచి ఎంటర్ అయినా. అంటే కాంపిటీటర్స్ దృష్టిలో పడడం, కొత్త క్లయింట్స్ దృష్టిలో పడడం, క్లయింట్స్కి వెళ్ళడం, మీటింగ్స్కి వెళ్ళడము, ఇంకా అటెండ్ అవ్వడం, ఇక్కడ ఎంప్లాయీస్ వర్క్ని మేనేజ్ చేయడము, ఇంకా కంప్లీట్ ఒక సిస్టమ్ అలా పోయి ఒక 10 ఎంప్లాయీస్ వరకు అయినరు. అలా ఇంకా బిజినెస్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఉంది. అండ్ కాకపోతే ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్ అప్పుడు తక్కువ ఉండే, ఇప్పుడు బడ్జెట్ పెరుగుతూ ఉంది. ఇలా డిజీ సొల్యూషన్ మోర్ ఓవర్ 10,000+ క్లయింట్స్కి సర్వ్ చేసింది. మంచి సాటిస్ఫైడ్ కస్టమర్స్, ఎవ్రీవన్ రిఫరెన్స్ కూడా. అండ్ చిన్న క్లయింట్ నుంచి పెద్ద క్లయింట్ వరకు మన కస్టమర్స్ ఉన్నారు. ఆల్ ఆర్ సాటిస్ఫైడ్, మేము కూడా చాలా సాటిస్ఫైడ్. అండ్ ఈ జర్నీలో కూడా మేము మేజర్గా మాకు అన్ని మనీ కోసం కూడా చేయలేదు, కొన్ని ఫేవర్ కోసం కూడా, ఆర్ఫనేజెస్కి వాటికి కూడా చేసాము. అండ్ ఇప్పుడన్నా మాకు బెట్టింగ్ యాప్స్ ఉంటాయి కదా, ఈ బెట్టింగ్ యాప్స్, ఇంకా మీకు ఇది ఉంటుంది కదా MLM అని ఉంటాయి, MLM సాఫ్ట్వేర్స్ అని, ఇట్లాంటి వెబ్సైట్స్ కూడా ఏ వచ్చినా కూడా డిజీ సొల్యూషన్లో ఇంతవరకు వాటిని చేయలేదు. ఎందుకంటే మనీ వస్తాయేమో కానీ, బట్ మన వల్ల మంచి అమౌంట్ ఇస్తారు కూడా, కొంచెం ఎక్కువ అమౌంట్ ఇస్తారు కూడా వాళ్ళకి వాటికి. కానీ ఏంటంటే మన వల్ల ఇంకొకరు స్పాయిల్ అవ్వకూడదు అన్న థాట్ తోటి, ఎందుకంటే ఇప్పటివరకు ఏదైతే వస్తున్నాయో వాట్ ఎవర్, అండ్ వీఆర్ సో మచ్ హ్యాపీ. ఆ హ్యాపీనెస్ బాగానే ఉంది, మా వల్ల ఇంకొకరు హ్యాపీనెస్ ఎందుకు పోగొట్టుకోవడం అని. ఇలాంటి సైట్స్ కూడా మనం చేయలేదు. ఇంకా వేరే సైట్స్ కూడా చేయమని అడుగుతారు, బట్ ఎప్పుడు మన డిజీ సొల్యూషన్లో మాత్రం అలాంటి సైట్స్ అసలు టచ్ కూడా చేయలేదు, అటు వైపు కూడా వెళ్ళలేదు. అంటే చేయలేమని చెప్పేటోని డైరెక్ట్, నో అని చెప్పేటోని డైరెక్ట్, ఇంకా అక్కడికి ఎండ్ అయిపోయేది. నార్మల్గా ఫ్రీలాన్సింగ్ అంటే మనకు తెలుసు, ఏం తెలియని ఒక వ్యూవర్స్ ఉంటారు కొంచెం, చాలా మంది చూసేవాళ్ళు, వాళ్ళ కోసం క్లియర్గా కొంచెం ఇన్ డీటెయిల్గా. ఓకే, ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు కంపెనీస్కి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, బట్ ఏంటంటే కంపెనీ కాబట్టి ఒక టీం ఉంటుంది, అంత ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కనే సింగిల్ పర్సన్. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళ నుంచి ఒక ప్రాజెక్ట్ తీసుకున్నా, నేనే ఇన్వాయిస్ చేసుకుంటా, అంత నేనే చేసుకొని అది ఇంట్లో కూర్చొని చేసుకుంటాం, దాన్ని మ్యాక్సిమం ఫ్రీలాన్సింగ్ అంటారు. అంటే రిజిస్టర్ లేకుండా, కంపెనీ రిజిస్టర్ ఏం లేకుండా ఒక డెవలపర్ లాగా. అది ఏంటంటే కొంతమంది ప్రాజెక్ట్ వైజ్ ఇస్తారు, కొంతమంది అవర్లీ బేస్ కూడా ఇస్తారు, వీటిని మ్యాక్సిమం ఫ్రీలాన్సింగ్ అంటారు. ఇంకా కంపెనీ అంటే ఇంకా బిల్లింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ అవి ఏమి ఉండవు, జస్ట్ నమ్మకం త్రూనే మ్యాక్సిమం నడుస్తాయి. ఇంకోటి మీకు ఫ్రీలాన్సింగ్ వర్క్స్ అని కొన్ని వెబ్సైట్ కూడా ఉంటాయి, అప్వర్క్ ఉంటుంది, ఫైవర్ ఉంటుంది, ఇలాంటి వాటిల్లో కూడా మీరు ఫ్రీలాన్సింగ్ తెచ్చుకోవచ్చు. అంటే కాకపోతే ఏంటంటే బిడ్డింగ్ చేసుకోవాలన్నమాట ఓవరాల్. ఇప్పుడు ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చిందనుకో, ఇప్పుడు
మనకు అక్కడ కస్టమర్కి కావాలనుకో, మనం వెళ్ళి మన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వర్క్ తెచ్చుకుంటాం అనమాట. దాన్ని మాక్సిమం ఫ్రీలాన్సింగ్ అంటారు. కంపెనీ లేకపోతే ఫ్రీలాన్సింగ్, కంపెనీ ఉంటే ప్రాజెక్ట్. ఇట్స్ లైక్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాంటిది. అంతే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాంటిదే. కాకపోతే ఇంట్లో కూర్చొని ఒక సింగిల్ పర్సన్ చేసేది కంపెనీ పోకుండా. అంతే. సో ఇప్పుడు మామూలుగా మీ అంటే స్టార్టింగ్ నుంచి మీ మైండ్ సెట్ ఎలా ఉండేది? ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచన రావడం కానీ, ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఇనిషియల్ స్టేజ్లో నువ్వు చదువుకునే టైంలో స్కూలింగ్స్లో అల్స్ అంటే ఆ టైంలో మీకు ఎలా అనిపించేది? ఇలా స్టార్ట్ చేయాలని ఫస్ట్ నుంచి ఉండేదా, లేదా? యాక్చువల్లీ నా ఫస్ట్ బిజినెస్ ఒకటి ఉండే అనమాట. నేను సంథింగ్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అనుకుంటా. మీకు ఇవి ఉంటాయి కదా, అప్పుడు మనం కిక్ బాక్సింగ్ చూస్తుండే, ఐడియా ఉందా? WWF. ఆ కార్డ్స్ ఉండే అనమాట. కార్డ్స్ వచ్చాయి, ఆ కార్డ్స్ లో ప్లస్ ఏంటంటే ఒకటి ప్లేయింగ్ వచ్చేది, ఇట్లా క్లిక్ చేసి ఇట్లా ఫ్యాన్ లాగా తిరుగుకుంటా ఇట్లా గాల్లో ఎగురుతున్నాయి అనమాట. అది 20 రూపీస్ కి సంథింగ్ ఏదో ప్యాకెట్ దొరుకుతుండే. నేను దాన్ని ఒక్కొక్కటి 20 రూపీస్ కమ్మిన. అప్పుడే అది తెలియక ఫస్ట్ ఇన్కమ్ అంటే అది అది తెలియకుండా 20 రూపీస్ కమ్మిన. అది ఒక్కొక్క 20 రూపీస్ తెచ్చి అమ్మిన. అది ఒక్కటి ఎక్కడ దొరకకపోతుండే. అది ఒక షాప్ ఉంటుండే కర్మంగట్లో, ఆ షాప్ లో దొరుకుతున్నాయి అనమాట. ఆ షాప్ కి వెళ్ళి తెచ్చినందుకు ఇట్స్ మై సర్వీస్. ఒక్కొక్క కార్డ్ 2 రూపీస్ పడుతుండే. నేను ఒక్కొక్క కార్డ్ ని 20 రూపీస్ ఒక కార్డ్ 20 రూపీస్ కమ్మేది. మొత్తం ఎన్ని ఉంటాయి అలా? 10 ఉంటుండే. ఇంకొకటి సెకండ్ బిజినెస్ వచ్చేసే వారికి మీకు ఫైర్ వర్క్స్ ఉంటాయి కదా, మేము మస్తు ఘోరంగా వేలుస్తుండే ఫైర్ వర్క్స్ అయితే. మేము ఎక్కువ వేలుస్తున్నాం అని చెప్పి మా డాడీ ఏం చేసి దివాళీ దసరా టైంలో, దివాళీ దసరా టైంలో ముందు నుంచే స్టార్ట్ చేస్తుండే. దసరా దివాళీకి కూడా అసలు ఘోరంగా వేలుస్తుండే. ఈ బాంబు కావాలి, ఆ బాంబు కావాలి అని చెప్పి. దీన్ని బట్టి చూసి మా డాడీ ఏం చేసిండు, వినాయక చవితి ఉంటుంది కదా, వినాయక చవితి ముందు నుంచే ఒక పెద్ద బాంబుల షాప్ తీసుకెళ్లి మీకు ఎన్నెన్ని కావాలో అని చెప్తే ఫుల్ కొనుక్కున్నాం. పెద్ద డబ్బా గిబ్బా అది ఇది కొనుక్కొని తీసుకొచ్చి ఆ బాంబులు పెట్టి షాప్ పెట్టించు. డైరెక్ట్ షాప్ పెట్టించి మా డాడీ. ఆ షాప్ పెట్టిస్తే ఏం చేస్తాం, ఇంకా అక్కడ కూర్చొని ఏం చేస్తాం, ఇంకా ఒక్కసారి అమ్మడం స్టార్ట్ అయింది కదా, వీళ్ళు తగ్గిపోయింది. అంతేగా. మేము ఎంతైతే ఇన్వెస్ట్ చేసినామో ఆ బిజినెస్ కి, మా డాడీ 3000 మేము ఇచ్చిండు. ఆ 3000 కాకుండా ఇంకో 3000 తెచ్చుకున్నాం. ప్లస్ మళ్ళీ మేము తెలుసుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా దాచిపెట్టుకున్నారు. మీరు ఒకరే ఉంటారా అంటే ఓన్ మీరు ఒకటే స్టార్ట్ చేశారు బిజినెస్? లేకపోతే నేను ఒక్కనే, నో పార్ట్నర్స్. కానీ స్పేస్ మాత్రం వికాస్ అని ఉంటాడు, టీవీ రిపేర్. మనకి ర్యాపిడ్ ఎలక్ట్రానిక్స్ అని మీరు కొట్టినా కూడా తెలుస్తుంది. అతను నేను ఫ్రెండ్స్ అనమాట. అతను హెల్ప్ చేశాడు. ఫస్ట్ మాత్రం ఒక ఆఫీస్ స్పేస్ రెంట్ ఎందుకు అని చెప్పేసి తన ఆఫీస్ లోనే సగం స్పేస్ ఇచ్చాడు నాకు కొన్ని రోజుల వరకు. ఆ విషయంలో ఇనిషియల్ స్టేజెస్ లో మాత్రం ఫ్రెండ్ వికాస్ అనే ఫ్రెండ్ హెల్ప్ చేశాడు. మీరు డిజి సొల్యూషన్స్ లో ఇప్పుడు ఎంతవరకు ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తుంటారు? ఎంతమంది క్లయింట్స్ మీతో కొలాబరేట్ అయి ఉంటారు? నాకు క్లయింట్స్ అంటే మాక్సిమం యుఎస్ నుంచి ఉన్నారు, యూకే నుంచి ఉన్నారు, అండ్ అరబ్ కంట్రీస్ నుంచి ఉన్నారు. మన ఇండియా నుంచి అయితే చాలా మంది ఉన్నారు. ఇండియా నుంచి మేజర్గా నాకు హైదరాబాద్ నుంచి ఎక్కువ ఉంటారు, మిగతా ఆంధ్రప్రదేశ్ ఇటు కూడా ఉంటారు, అండ్ బెంగళూరు కొన్ని ప్రాజెక్ట్స్ వస్తాయి అనమాట. ఇవన్నీ కొన్ని అంటే మనకి ఎట్లా అంటే ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే మేజర్ అడ్వర్టైజ్మెంట్ నుంచి వచ్చేది, ఇప్పుడు మాత్రం రిఫరెన్స్ నుంచి ఎక్కువ వస్తాయి నాకు. యూఎస్ క్లయింట్స్, యూకే క్లయింట్స్, అరబ్ క్లయింట్స్ మాత్రం మొత్తం రిఫరెన్సే. నేను ఇంతవరకు ఆ కంట్రీస్లో అడ్వర్టైజ్మెంట్ రన్ చేయాలి, ఎందుకంటే ఇట్స్ హైలీ కాస్ట్లీ. అందుకే అక్కడ ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ రన్ చేయాలి. ఆ క్లయింట్స్ అంతా నాకు రిఫరెన్స్ త్రూనే వచ్చారు. ఇండియన్ క్లయింట్స్ మాత్రం కొంచెం అడ్వర్టైజ్మెంట్, కొంచెం రిఫరెన్స్. నాకు తెలిసి మేము స్టార్ట్ చేసి నాకు రఫ్గా 6-7 years ఎబోనే అవుతుంది. మొత్తం నాకు తెలిసి మా క్లయింట్స్ వచ్చేసి ఈజీగా అబౌవ్ 1000+ ఉంటారు. 1000+ ఉంటారు ఎవ్రీ మంత్. ఎంత లేదనుకున్నా కూడా మేము 10 ప్రాజెక్ట్స్ అయితే మినిమం చేస్తాం డిజిలో. ఇప్పుడు ఎవరన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు అనుకో, వాళ్ళకి ఇచ్చే మీరు టిప్స్ అయితే? దీన్ని మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 2 parts గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఒకటి ఫైనాన్షియల్, ఒకటి మెంటల్ స్టేటస్. అంటే ఏదైనా బిజినెస్ అన్నాక రోజుకి ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది, దాన్ని రెక్టిఫై చేస్తూ ఉండాలి. అండ్ జాబ్లో ఏంటంటే ఒకరికే మనం ఆన్సర్ ఇస్తాం, ఇక్కడ బిజినెస్లో మాత్రం చాలా మందికి మనం ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకోటి సండే కూడా, ఈరోజు సండే నేను వర్క్ చేయను అలాంటి కుదరదు బిజినెస్లో. ఒక్కొక్కసారి సండే అయినా కూడా మీరు పని చేయాల్సి వస్తుంది. అండ్ మనీ విషయానికి వస్తే మాత్రం డైరెక్ట్ ఎవరైనా జాబ్ చేస్తున్నారు అనుకోండి, డైరెక్ట్ జాబ్ మానేసి బిజినెస్లో కంటే నేను ఎలా చేశానంటే జాబ్ కంటిన్యూయేషన్, బిజినెస్ కంటిన్యూయేషన్ రెండిట్లో ఇన్కమ్ సేమ్ ఉన్నప్పుడే చేశాను. ఇప్పుడు ఎవరన్నా వస్తున్నారు అనుకోండి, జాబ్ మానేసి వాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళ మీద కొంచెం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి. అంటే వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరన్నా పిల్లలు కానీ వాళ్ళ మీద డిపెండెన్సీ ఉండొద్దు.
ఎందుకంటే డిపెండెన్సీ ఉందనుకోండి, ఫస్ట్ 6 మంత్స్ బిజినెస్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. 6 మంత్స్ మాత్రం మనం సస్టైన్ అయ్యేటట్టు ఉండాలి. అండ్ ఇంకోటి బిజినెస్‌ని రన్ చేయడానికి కూడా మనీ మన దగ్గర ఉంటేనే స్టార్ట్ చేయాలి బిజినెస్ అయితే. నేను మేజర్‌గా ఇచ్చే టిప్ అయితే ఇదే. మీరు బిజినెస్‌లోకి దిగుతున్నారంటే బిజినెస్ ఎక్స్‌పెండిచర్ మీ దగ్గర ఉండాలి. మీ ఎక్స్‌పెండిచర్స్ మీ దగ్గర ఉండాలి. అండ్ బిజినెస్‌కి అయ్యే మార్కెటింగ్ ఎక్స్‌పెండిచర్స్ కూడా మీ దగ్గర ఉండాలి. ఈ ఎక్స్‌పెండిచర్స్ మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే బిజినెస్‌లోకి దిగండి. మీ బిజినెస్‌లో ఎప్పుడైనా అప్స్ అండ్ డౌన్స్ లాంటివి జరిగినాయి ఏమన్నా? అట్లా లాస్ కావడం లాంటి సిట్యుయేషన్స్ ఏమైనా వచ్చినాయా? అంటే బిజినెస్ వల్ల నేనేం లాస్ అవ్వలే గానీ, ఎప్పుడు ఈ బిజినెస్‌ని ప్రాఫిట్‌లోనే తీసుకెళ్ళాను. హ్మ్. అంటే ఎట్ ద ఎండ్ ఎప్పుడన్నా బిజినెస్ లేని సీజన్ ఉందనుకోండి, హ్మ్. నాకు సాలరీస్ ఇవన్నీ ఎళ్ళిపోయేవన్నమాట. బట్ ఫ్రెండ్స్‌ని నమ్మి లాస్ అయ్యాను. అంటే ఫ్రెండ్స్‌కి డబ్బులియ్యడం వల్ల హ్మ్. వాళ్ళు రిటర్న్ ఇవ్వకపోవడము, అవి ఇంకా వదిలేసుకోవడం కూడా జరిగింది. హ్మ్. అలా ఫ్రెండ్స్‌కి మనీ ఇవ్వడం వల్ల లాస్ అయినా కానీ, బిజినెస్‌లో బిజినెస్ వల్ల అయితే ఎప్పుడు లాస్ అవ్వలేదు. సో, ఇప్పుడు ఆ డిజి సొల్యూషన్స్ నడిపించుకుంటూ అంత సక్సెస్‌ఫుల్ రన్ అయితున్నాను కదా! ఆ! ఆ! దాని తర్వాత మన స్కిల్ సెట్ అకాడమీ అంటే సెకండ్ ఆప్షన్ ఎందుకు మళ్ళీ అది పెట్టాలనిపించింది? అంటే ఫస్ట్ నా స్కిల్ సెట్ టీచింగ్ అనేది నాకు ఇప్పుడు కాదు. నేను ఫ్రీలాన్సింగ్ చేస్తున్నప్పటి నుంచి నేను టీచింగ్ చేస్తున్నా. హ్మ్. ఆ టీచింగ్ చేస్తున్నాను. బట్ అది ఏంది డిజీని దాన్ని మిక్స్ చేయదలుచుకోలేదు. హ్మ్. అందుకు దానికోసం సెపరేట్‌గా యాక్చువల్లీ మా వైఫ్ జాబ్ చేస్తుండే. హ్మ్. తను తనకు కూడా టీచింగ్ అంటే ప్యాషన్ అనమాట. హ్మ్. తనతో పాటు మిక్స్ చేసి అసలు యాక్చువల్లీ బోత్ నేను ఫౌండర్, తను కో ఫౌండర్ అనమాట. హ్మ్. మేమిద్దరం కలిసి స్కిల్ సెట్‌ని కానీ మేజర్‌గా స్కిల్ సెట్ చూసుకునేది మాత్రం మా వైఫే. హ్మ్. అండ్ ఇంకొక ట్రైనర్ ఉంటారు. తను కూడా డిజీలోనే ఎంప్లాయ్ అనమాట. హ్మ్. షీ హ్యాడ్ 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. మై వైఫ్ హ్యాడ్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. వీళ్ళిద్దరు కలిసి వీళ్ళు మేజర్ కానీ ఏందంటే స్టూడెంట్స్‌కి ఫ్రీలాన్సింగ్ అనేది కూడా తెలవాలి. అంటే ఒక ఫ్రీలాన్సింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా చేయాలి? ఆ డొమైన్ అంటే ఏంది? హోస్టింగ్ అంటే ఏంది? హ్మ్. వీటి గురించి కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలని చెప్పి స్కిల్ సెట్ వచ్చింది. సో, అందుకని స్కిల్ సెట్ మేజర్ అకాడమీ అనే వచ్చింది. ఇంకోటి ఏంది నేను చెప్పా కదా! ఈ గ్యాప్‌ని నేను చూసా. హ్మ్. మాక్సిమం ఏందంటే ఒక ఎంప్లాయీ ఆన్ బోర్డ్ అయినప్పుడు ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళకు ఉండే నాలెడ్జ్ ఉంటుంది కదా! హ్మ్. హ్మ్. వాళ్ళు ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ మీద కూర్చోలేకపోతున్నారు. హ్మ్. ఆ గ్యాప్‌ని నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఆ గ్యాప్‌ని ఫిలప్ చేయాలని చెప్పి మేజర్‌గా స్కిల్ సెట్ అకాడమీ వచ్చింది. సో, ఇంతమంది గ్రాడ్యుయేట్స్ ఎవ్రీ ఇయర్ పాస్ అవుట్ అవుతున్నారు కదా! దాంట్లో చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. అంటే ఫెయిల్యూర్ అయ్యేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకు వీళ్ళకి తేడా ఏంది? అంటే ఫెయిల్యూర్ కావడానికి, సక్సెస్ కావడానికి డిఫరెన్స్ ఏంది? అంటే మేజర్ ఇప్పుడు డిఫరెన్స్. మీరు మీ మాటలోనే చెప్పొచ్చు. సక్సెస్ కంటే వాళ్ళు కష్టపడుతున్నారని. హ్మ్. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ఎక్కువ టెక్నాలజీస్ నేర్చుకుంటారో వాళ్ళు బీటెక్‌లో ఉన్నప్పుడే, హ్మ్. వాళ్ళ సబ్జెక్ట్స్ కాకుండా అండ్ ప్రాజెక్ట్స్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి మాత్రం సక్సెస్ 100% వస్తుంది. అండ్ ఇంకోటి ఎంత టెక్నికల్ స్కిల్స్ ఉన్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టూడెంట్స్ ఏమవుతుందంటే వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఒక ప్రోగ్రామ్ చేయగలుగుతున్నారు కూడా. కొంతమంది స్టూడెంట్స్ ఇది అందరూ కాదు. ఒక ప్రోగ్రామ్ చేయగలుగుతున్నారు. ఒక ప్రాజెక్ట్ చేయగలుగుతున్నారు. బట్ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నారు. హ్మ్. అది మేజర్ ఒక్కొక్కసారి డ్రాబ్యాక్ అనమాట. కమ్యూనికేషన్ మాత్రం మీరు ఎట్లైనా గుర్తుపెట్టుకోండి. కమ్యూనికేషన్ మస్ట్ అండ్ షుడ్. కమ్యూనికేషన్ ఫస్ట్ ప్రయారిటీకి వస్తుంది ఇప్పుడైతే. అండ్ టెక్నికల్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్ చేసి ఉండాలి. ప్రాజెక్ట్ ఎందుకు చేయమంటున్నా అంటే ఒక ప్రాజెక్ట్ చేయడం వల్ల ఏందంటే వాళ్ళకి ఆ స్కిల్ ఉంటుంది కదా! ఆ స్కిల్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎందుకు యూజ్ చేస్తారు? ఆ ఫ్లో ఆఫ్ ద డేటా ఎవ్రీథింగ్ వాళ్ళకి మంచి నాలెడ్జ్ వస్తదనమాట. అందుకే ప్రాజెక్ట్స్, కమ్యూనికేషన్ ఉందనుకోండి హ్మ్. అండ్ ఇంకా ఎక్కువ టెక్నాలజీస్ ఎవరెవరికైతే ఉంటాయో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఇప్పుడు చాలామంది బీటెక్ చేస్తారు. బీటెక్ అయిపోగానే ఏం తీసుకోవాలి? ఏం చేయాలి? ఫ్రెషర్స్‌కి ఇప్పుడు. అంటే ఫ్రెషర్స్‌కి ఎప్పుడైనా ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకునే ముందు వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి ఎక్స్‌ప్లోర్ చేయాలి. హ్మ్. అంటే ఇప్పుడు వాళ్ళు అట్‌లీస్ట్ ఒక వెబ్ డెవలప్‌మెంట్ అంటే ఏంది? ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ అంటే ఏంది? డెవాప్స్ అంటే ఏంది? సైబర్ సెక్యూరిటీ అంటే ఏంది? దీంట్లో మెయిన్ స్టాక్ అని ఉంటది. ఫుల్ స్టాక్‌లో మీకు ఫుల్ స్టాక్ జావా ఉంటది. పైథాన్ ఉంటది. వీటన్నిటి గురించి ఫస్ట్ ఏందంటే ఒక స్టూడెంట్‌గా మీరు బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోవాలంట. ఎందుకంటే నేను మార్కెట్ పరంగా ఏదుందో కూడా చెప్తాను. బట్ అట్‌లీస్ట్ ఏందంటే ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఎంత మార్కెట్ ఉన్నా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండాలని నా ఒపీనియన్. హ్మ్. ఇప్పుడు కొంతమంది ఏందంటే మెయిన్ స్టాక్ ఈజీగా ఉంటది చదువుకోవడానికి. అంటే ఇప్పుడు మనకు జావా ఏందంటే ఒక డిఫరెన్స్ చెప్తాను. జావాలో హెచ్ మీకు జావా నేర్చుకున్న తర్వాత అడ్వాన్స్ జావా నేర్చుకోవాలి. దాంట్లో స్ప్రింగ్ బూట్ అని ఉంటది. స్ప్రింగ్ ఎంబీసీ అని ఉంటది. ఎస్‌క్యూఎల్ ఇవన్నీ. అదే మనకు దీంట్లో వచ్చేసరికి నోడ్ జేఎస్ ఆహ్, అంటే నోడ్ జేఎస్, మాంగోడీబీ అని ఉంటది. మాంగోడీబీ నేర్చుకుంటారు. హ్మ్. జేఎస్ వస్తే ఏందంటే అది ఈజీ అయిపోతది. రియాక్ట్ అది. హ్మ్. కానీ ఇక్కడ చాలా టెక్నాలజీస్ నేర్చుకోవాల్సొస్తది. మెయిన్ స్టాక్‌లో ఏందంటే తక్కువ నేర్చుకోవాల్సొస్తది. చాలా ఫాస్ట్‌గా మీరు ఒక డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వగలుగుతారు. జావా ఫుల్ స్టాక్‌లో టైం పడతది. బట్ గుర్తుపెట్టుకోండి హ్మ్. ఒక జావా ఫుల్ స్టాక్ వచ్చిందనుకోండి, హ్మ్. మీరు నెక్స్ట్ ఏ లాంగ్వేజ్‌కి అంటే ఇప్పుడు మీరు ఒక
మిడిల్ వేర్కి వెళ్ళాలనుకున్నా, సైబర్ సెక్యూరిటీ సైడ్ వెళ్ళాలనుకున్నా, కొంచెం ఎటు సైడ్ వెళ్ళాలనుకున్నా కానీ ఇంకో లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, జావా టఫెస్ట్ అండ్ ఎవర్ గ్రీన్ కూడా. మ్యాక్సిమం ఏంటంటే ఎవ్వరు ఏది నేర్చుకోవాలనుకున్నా ఫస్ట్ వాళ్ళు బేసిక్ నాలెడ్జ్ అన్నిటి మీద తెలుసుకొని తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సైడ్ వెళ్తే బెస్ట్ అని నా ఒపీనియన్. కానీ ఓపెనింగ్స్ మాత్రం మనం చూసుకుంటే మాత్రం జావా మీద కొంచెం మార్కెట్లో ఓపెనింగ్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, నా కొలీగ్స్కి వాళ్ళకి చూసినా కూడా 46, 36 ఈ లెవెల్లో ఆఫ్ ప్యాకేజెస్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ క్లౌడ్కి మూవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మిడిల్ వేర్కి మూవ్ అవడానికి కూడా కొంచెం ఈజీ అయింది మూవ్ అవడానికి. కొంచెం మర్న్ స్టాక్ వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు మూవ్ అవడం ఈజీగా మూవ్ అయింది అనమాట. కొంచెం దాంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్లో కూడా ఈజీగా వర్క్ చేశారు. అదొక్కటి ప్లస్ ఉంది జావా ఫుల్ స్టాక్తో. సో దాంట్లో గ్రోత్ ఎలా ఉందంటారు? మన అప్ స్కిల్స్ ఎలా ఉంటాయి ఫ్యూచర్లో? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రోత్ మాత్రం జావా ఫుల్ స్టాక్ డెవలపర్కి ఆబ్వియస్గా ఉంది. శాలరీ కూడా ఎక్కువ ఉంది, ఓపెనింగ్స్ ఎక్కువ ఉన్నాయి. యూఎస్ మార్కెట్లో కూడా జావా ఫుల్ స్టాక్ డెవలపర్స్కి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, నేను ఫ్రెషర్కి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రం యూఎస్లో కొంచెం ఓపెనింగ్స్ జావా ఫుల్ స్టాక్ మీద ఎక్కువనే ఉన్నాయి. ఇదైతే మ్యాక్సిమం కనిపిస్తుంది. మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తే ఆబ్వియస్గా దేని మీద ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయని చూసినా కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళే అంటే ఐటీ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన వీళ్ళే చేయగలుగుతారా కోడింగ్ లాంగ్వేజెస్? అంటే ఎవరైనా నేర్చుకోవచ్చా కోడింగ్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఫస్ట్ జాబ్ ఉంటుంది కదా, కాకపోతే కొన్ని ఇప్పుడు యాక్సెంచర్లో ఓపెనింగ్ పడింది, కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్లో ఓపెనింగ్ పడింది. వాళ్ళకి కొంతమంది ఏంటంటే బీటెక్ ఆర్ పెడతారు, లేకపోతే బీటెక్ ఆర్ డిగ్రీ పెడతారు. అలాంటి ఎలిజిబిలిటీలో మీరు రాకపోవచ్చు, కానీ జాబ్ స్టార్టప్స్లో అలాంటి వాటిలలో ట్రై చేసినా కూడా ఎవరికైనా జాబ్ వస్తుంది. యాజ్ ఎ ఫ్రెషర్గా మాత్రం మీరు కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి, మీరు ప్రాజెక్ట్స్ చేసేటట్టు ఉండాలి. ఒకప్పటిలాగా జస్ట్ బేసిక్స్ నేర్చుకొని వెళ్తా, నేను ఇంటర్వ్యూకి వెళ్తా అంటే కుదరదు. ఎందుకంటే కాంపిటీషన్ చాలా పెరిగింది. ఒకప్పుడు HTML CSS 2010లో ఉట్టి HTML CSS వచ్చినా కూడా జాబ్ తీసుకునేవాళ్ళు. మనం 2017 పాస్ అవుట్, 2017లో మాత్రం ఒక జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్, jQuery అని ఉంటుండే మా టైంలో. రియాక్ట్ ఇవన్నీ తక్కువ యూజ్ చేసేది, చెప్పేవాళ్ళు కూడా తక్కువ ఉండే. అంటే వచ్చింది రియాక్ట్, అప్పటికే యాంగులర్ రియాక్ట్ వచ్చింది, కాకపోతే jQuery అని యూజ్ చేస్తుండే. ఆ jQuery నేర్చుకున్నా కూడా జాబ్ వచ్చేది. బట్ ఇప్పుడు మాత్రం సిచ్యువేషన్లో మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అయి ఉండాలి. అది కూడా ఒక ప్రాజెక్ట్ చేసేటట్టు ఉండాలి, మీరే డిప్లాయ్ చేసేటట్టు ఉండాలి. మొత్తం కోడ్ని మళ్ళీ డిప్లాయ్ అయిన తర్వాత ఎడిట్ చేసేటట్టు, దాన్ని ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎండ్ వరకు మీకు మొత్తం నాలెడ్జ్ ఉంటేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే మీరు నేర్చుకునేటప్పుడు కూడా మ్యాక్సిమం ఒక రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసేటట్టే ఉండాలి. మీరు ఆ లెవెల్లో నేర్చుకుంటేనే మీకు జాబ్ వస్తుంది, ఎవరైనా సస్టైన్ అవ్వగలుగుతారు ఇప్పుడున్న మార్కెట్లో. అండ్ ఇంకోటి ఏంటంటే జాబ్ వచ్చాక కూడా ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ తన ఎడ్యుకేషన్ అంటే చదవడం, తన లేటెస్ట్ టెక్నాలజీకి మోల్డ్ అవ్వడం, కంపల్సరీ అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. ఖచ్చితంగా షూర్ అంటారు. షూర్ అప్గ్రేడ్ అవ్వకపోతే ఇప్పుడు అప్పుడు jQuery ఉండే, ఇప్పుడు jQuery అసలు వాడట్లేదు. అలానే ఇప్పుడు రియాక్ట్ ఉంది, రియాక్ట్ లో కూడా ఒకప్పుడు కాంపోనెంట్ బేస్డ్ ఉండే, ఇప్పుడు హుక్ బేస్డ్ అని చెప్పేసి మారిపోయింది మొత్తము. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా రావచ్చు. ఇప్పుడు రియాక్ట్ వచ్చు కదా అని చెప్పి అప్పటి టెక్నాలజీ యూజ్ చేస్తా అంటే ఇప్పుడు ఊరుకోరు కదా. అంటే అప్గ్రేడ్ అవుతూనే ఉండాలన్నమాట. సో సస్టైన్ కావాలంటే ఖచ్చితంగా అప్గ్రేడ్ కావాలి. ఇప్పుడు 2 years బ్యాక్ మనకు 2019లో ChatGPT వచ్చింది. అప్పటికి ChatGPTకి ఇప్పటికి కూడా చాలా ఎవల్యూషన్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు మాక్సిమం అంత ఇచ్చేది కూడా కాదు కోడ్ ఆన్సర్స్. ఇప్పుడు చూడండి 80% వరకు మీకు ChatGPTలో కరెక్టే వస్తున్నాయి. అంటే ChatGPT కూడా ఇప్పటికీ తప్పిస్తుంది, బట్ 80% వరకు కరెక్ట్ ఉన్నాయి ChatGPTలో కూడా. అందుకే ఏంటంటే ఏదైనా కొత్త టూల్ వచ్చినా కూడా దాన్ని మనం నేర్చుకునేటట్టు ఉండాలి. శాలరీ కోసం వర్క్ చేయకుండా మనం డెవలప్ అంటారు, అప్గ్రేడ్ కోసం ఖచ్చితంగా పని చేయాలి. శాలరీ కోసం కూడా పని చేయాలి, అప్గ్రేడ్ కోసం కూడా పని చేయాలి. రెండు చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు శాలరీ లేకుండా జస్ట్ అప్గ్రేడ్ అవుతా అంటే కూడా అప్గ్రేడ్ అవుతుంటేనే మనకు శాలరీ పెరుగుతుంటది. అంటే నార్మల్ గా 9 to 5 జాబ్ చేసిన ఏదో నామకే వాస్ చేస్తాం అని చెప్పి ఉంటారు కదా కొందరు. అలా కాకుండా కొన్ని స్కిల్స్ ఉంటే కష్టం సస్టైన్ అవ్వడం. ఇప్పుడు AI ఇప్పుడైతే ఇంకా అంత ఏం ఇవాల్వ్ కాలే, మన రీల్స్ లో ఇవాల్వ్ అయినంత బయట ఇవాల్వ్ కాలేదు. రీల్స్ కోసం అది వ్యూస్ కోసం చెప్తారు, అది నెక్స్ట్ మినిట్. కాకపోతే ఏంటంటే మీరు ఆ టెక్నాలజీస్ ని యూజ్ చేసుకుంటూ దాన్ని యూజ్ చేసుకొని వర్క్ ఫాస్ట్ గా చేయడం నేర్చుకోవాలి అంతే. AI వల్ల రేపు ఆబ్వియస్ గా ఏంటంటే జాబ్స్ తక్కువ వచ్చేమో కానీ AI మాత్రం డెవలపర్ ని ఏం రీప్లేస్ చేయదు.
మేము ఇప్పుడు చూస్తున్నాం, మేమైతే వాడుతున్నాం. ఒకప్పుడు మాకు ఏదైనా డౌట్ వస్తే మాక్సిమం స్టాక్ ఓవర్ఫ్లో గంటలు గంటలు గడిపేది స్టాక్ ఓవర్ఫ్లో మీద. చాట్ జీపీటీ రాకముందుకు మీకు కొన్ని టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ రాకముందుకు ఏంటంటే గంటలు గంటలు స్టాక్ ఓవర్ఫ్లో ఒక ఇష్యూ వస్తే ఫైండ్ అవుట్ చేయడానికి స్టాక్ ఓవర్ఫ్లో మీద గంటలు గంటలు కూర్చునేటోళ్ళం. ఇప్పుడు చాట్ జీపీటీ వల్ల ఏంటంటే కొంచెం ఫాస్ట్ అయింది వెతకడం. ఇప్పుడు అసలు స్టాక్ ఓవర్ఫ్లోకి పోవడం చాలా తగ్గిపోయింది మాది. డెవలపర్స్ స్టాక్ ఓవర్ఫ్లోకి పోవడం చాలా తగ్గిపోయింది. దీన్ని బట్టి ఏంటంటే ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే దాన్ని నేర్చుకుంటే ఏంటంటే సస్టైన్ అవ్వగలుగుతారు. కొంచెం లే ఆఫ్స్ లో వాటిలలో వాళ్ళ లిస్ట్ ఉండదు. కొంతమంది ఇప్పుడు అప్పటిలాగానే ఉంటారు, నేను ఏం నేర్చుకోను, నాకున్న టెక్నాలజీ తోటే బతకగలుగుతాను అంటే మాత్రం శాలరీ ఎక్కువ పెరగదు, లే ఆఫ్ లో కూడా వాళ్ళ లిస్ట్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఖచ్చితంగా. సో ఇప్పుడు ఏ అన్నారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక ఇప్పుడు దాని వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి, మేజర్ అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఉన్నది కదా, ఇప్పుడు సమ్ కైండ్ ఆఫ్ ఇట్లా అది వచ్చినాక మొత్తం జాబ్ రీప్లేస్ చేసేసి, జాబ్ మరీ రీప్లేస్ అయితే ఏం చెయ్యదు. కాకపోతే ఏంటంటే ఎంతకైనా గుర్తుపెట్టుకుని ఎంత ఏ వచ్చినా హ్యూమన్ బ్రెయిన్ కొన్నంత వాల్యూ ఏఐకి అయితే ఏముండదు. హ్యూమన్ బ్రెయిన్ చాలా విధాలుగా థింక్ చేస్తుంది, ఏఐ దానికి రాసిన ఆల్గరిథం వేలోనే థింక్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఏఐని మనం యూజ్ చేసుకోవాలి, యూజ్ చేసుకుని ఏంటంటే మన వర్క్ ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు నా డిజీజ్ సొల్యూషన్ లోనే టీమ్ యూజ్ చాట్ జీపీటీ అసలు మీకు తెలియదు, నేను నా టీం అయితే దాన్ని చాలా బాగా వాడతాం. ఎందుకంటే మాకు వర్క్ ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి ఉంటుంది కంటెంట్ రైటర్స్ అవైలబిలిటీ నాకు కరెక్ట్ లేదనుకోండి, యూజ్ చాట్ జీపీటీ, rewrite.ai అని ఉంటుంది ఇంకో టూల్, దీంట్లో యూజ్ చేసుకొని వాళ్ళు కస్టమర్స్ నుంచి కొంచెం ఇన్పుట్స్ తీసుకొని మీ ఒక డెవలపర్ కూడా కంటెంట్ రాయగలుగుతాడు ఏ టూల్స్ యూజ్ చేసి. ఒకప్పుడు ఏంది కంటెంట్ రైటర్ కావాలి కంపల్సరీ, ఇది వాళ్ళు రాసిస్తుండే వాళ్ళ నుంచి లేట్ అవుతుండే కూడా ఒక్కొక్కసారి మనకు వర్క్. అందుకే ఏం చేసామంటే కొన్ని ఏ టూల్స్ సబ్స్క్రిప్షన్స్ కూడా తీసుకుంటాం మేము, అవి యూజ్ చేసుకొని ఏంటంటే వర్క్ ఫాస్ట్ అవుతుంది. అక్కడ నాకు ఏంది ఒక ఎంప్లాయీ తగ్గిపోయింది, లిటరల్ ఏంటంటే ఒక ఎంప్లాయీ తగ్గిపోయిండు. అలానే ఏంటంటే మొత్తం కాకపోతే ఏంది మళ్ళీ మనం ఈ గూగుల్ ఇచ్చే ఏ వల్ల కొన్నిసార్లు ఏంది మనమే కాదు 10 మంది కూడా వాడతారు ఈ ఏ. అందరికి ఒక్కొక్కసారి సేమ్ వస్తుంది ఆన్సర్, బట్ అది గూగుల్ సెర్చ్ ఇంజిన్ కి ఒక్కొక్కసారి పనిచేయదు. దీనికి ఏం కావాలి, మళ్ళీ హ్యూమన్ రాయాలి, ఇలా హ్యూమన్ కావాలి. అంటే కొన్నిటి దగ్గర మనం ఏ యూజ్ చేసుకొని రాస్తాం, కొన్నిటి దగ్గర మాత్రం ఎంత చేసినా హ్యూమన్ మాత్రం కంపల్సరీ కావాలి. ఇప్పుడు కొన్ని ఉంటాయి వర్క్స్ ఏ చేసి పెడుతుంది, బట్ క్లయింట్ కి అది ఇస్తే నచ్చకపోవచ్చు, అసలు నచ్చదు. క్లయింట్ అసలు రిక్వైర్మెంట్ డిఫరెంట్ ఉంటుంది, ఎంత మనం ప్రాంప్ట్ రాసినా కూడా ఏ ఇయ్యదు. బట్ ఏ ఏంటంటే మనకు ఒక ఐడియాలజీ క్రియేటివిటీ తేవడానికి, వర్క్ ఫాస్ట్ అవ్వడానికి మాత్రం చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉన్నది ఇంకొక 4-5 years వరకు అయితే మాత్రం నా ఒపీనియన్ అయితే ఏ వల్ల అంత లే ఆఫ్స్ మీరు అనుకున్నంత రీల్స్ లో ఉన్నంత ఏం ఉండదు. మేబీ ఫ్యూచర్ లో మాత్రం చెప్పలేము. ఇప్పుడు ఉన్న డెవిన్ కూడా అంత మీకు బేసిక్ వరకు ఏదైనా ఇవ్వగలుగుతుంది. కాకపోతే ఏంటంటే డెవిన్ అని చెప్తే ఇట్లాంటి ఏ అని చెప్తేనే రీల్స్ లో వ్యూస్ వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా చెప్తారు. బట్ ఏం చూడండి, మీరు ఏ చూసినా కూడా కొంచెం బేసిక్ అంటే ఒక మనిషి వర్క్ ఫాస్ట్ అవుతుంది కానీ మరీ హ్యూమన్ లేకుండా అయితే వర్క్ అయితే అవ్వదు ఇప్పుడున్న సిచ్యువేషన్ కి. చాలా మంది స్టూడెంట్స్ చూస్తున్నాను నేను, ఏదో నేర్చుకుందామని చెప్పి స్టార్ట్ చేస్తారు, బట్ అది మధ్యలోకి రాగానే సగం వదిలేస్తారు. దీనివల్ల అంటే రీజన్స్ ఏముండొచ్చు? యాక్చువల్లీ ఏంటంటే నేను ఒకప్పుడు స్టూడెంట్స్ కి ఇప్పుడు స్టూడెంట్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఒకప్పుడు మీరు చూడండి స్టూడెంట్స్ అంటే ఒక టైం టేబుల్ అది పెట్టుకొని అట్లా గోడలకు అతక పెట్టుకొని ఇట్లా సిస్టమేటిక్ గా వాళ్ళు ఫాలో అవ్వాలి అది ఇది అని పెట్టుకునేటట్టు. ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు యాక్చువల్లీ ఫోన్స్ కూడా ఇన్ని లేవు, ఇంత నెట్ లేదు. అప్పుడు వైఫై ఉందంటేనే అసలు అది ఒక గొప్ప బిగ్గెస్ట్ థింగ్. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేతిలో ఉంది, పబ్జి అని వచ్చింది, ఫ్రీ ఫైర్, ఇవన్నీ వచ్చాయి. డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఎందుకుంటారు. కానీ ఎవరైతే వాళ్ళ డిస్ట్రాక్షన్ ని పక్కన పెట్టి పర్టికులర్ ఏం చేయాలంటే వాళ్ళు అసలు ఆ డిస్ట్రాక్షన్ పోవాలంటే ఫస్ట్ వాళ్ళ మొబైల్ ఫోన్, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా ఫ్రెండ్స్ ఎవరన్నా పిలవాలన్నా చాయ్కి వాటికి వీటికి మన మొబైల్ ఫోన్ పక్కన పెట్టి డైలీ ఒక 2 hours ఫస్ట్ ఏం వర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 hours ఒక దగ్గర కంప్యూటర్ ముందు ఓపెన్ చేసి జస్ట్ కూర్చోవడం నేర్చుకోవాలి ఫస్ట్ 2 hours. ఆ 2 hours అలవాటు చేసుకున్నారు అనుకోండి, ఇలా ఏంటిదంటే మన మాక్సిమం హ్యూమన్ సైకాలజీ ప్రకారం మీకు మన హిందూ ప్రకారం కూడా మండలం అని ఉంటది. అయ్యప్ప మాలైనా ఏదైనా 41 days అంటారు. ఆ 41 days ఎందుకంటారు, ఆ 41 days చేస్తే అలవాటు అయిపోతుంది. ఇలా ఒక 41 days చేయండి. మాక్సిమం అది ఏంటంటే వాళ్ళు ఒక దగ్గర కూర్చొని వర్క్ చేయడానికి మస్తు హెల్ప్ అవుతుంది. ఫస్ట్ కూర్చోవడం నేర్చుకోవాలి. తర్వాత ఖాళీ ఉండడం బదులు మనోళ్ళు నేర్చుకోవడం మీద ఫోకస్ పెట్టారంటే అది ఆబ్వియస్ గా వాళ్ళు సక్సెస్ అవుతారు.
సో ఇప్పుడే రీసెంట్‌గా గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు కానీ, ఆర్ఎల్స్ చేస్తున్న వాళ్ళు గానీ, ఒక సింపుల్ వే టు ఒక రోడ్ మ్యాప్ టు ఐటీ అని చెప్తే మీరేం చెప్తారు? అంటే సింపుల్‌గా అసలు ఈ టెక్నాలజీస్ నేర్చుకుంటే హ్మ్. వాళ్ళకి కంపల్సరీ ఒక ఫ్రెషర్‌కి మాత్రం ఐటీ జాబ్ కంపల్సరీ వస్తది. అంటే అంటే వాళ్ళకి బీటెక్ అంటే ఇప్పుడు బీటెక్ ఆర్ డిగ్రీ గాని ఏదైనా గ్రాడ్యుయేషన్ చదువుతున్నారనుకోండి, హ్మ్. వాళ్ళు ఒక టెక్నాలజీ ఎక్కువ నేర్చుకోండి. నేను చెప్పిన దానికి లాస్ట్‌కి కూడా చెప్తాను. హ్మ్. ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోయిందనుకోండి, వీళ్ళు మాత్రం నేను చెప్పేదేందంటే చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. నేను జావా ఫుల్ స్టాక్ మీదైతే వాళ్ళకి ఒక రోడ్ మ్యాప్ ఇస్తాను. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ జావా ఫుల్ స్టాక్‌ని మనం 3 పార్ట్స్‌గా డివైడ్ చేద్దాం. ఒకటి ఏంది ఫ్రంట్ ఎండ్ డెవలపర్. అంటే ఎవరైతే మనకు అమెజాన్ వెబ్‌సైట్ ఇట్లాంటివి ఉంటాయి కదా! హ్మ్. ఫ్రంట్ కనిపిస్తది చూడండి. వాళ్ళని డిజైన్ చేసి ఉంటాయి కదా! ఇమేజ్ కనిపియాలి, ఇది కనిపియాలి. వీళ్ళని ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ డిజైన్ చేస్తారు. ఇంకోటి బ్యాక్ ఎండ్ డెవలపర్. అంటే మీకు ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఒక రెస్టారెంట్‌కి వెళ్లారనుకోండి. హ్మ్. మీరు మనం ఫుడ్ ఆర్డర్ పెడతాం కదా! ఆడ రెస్టారెంట్‌కి వెళ్ళంగానే మనకి యాంబియన్స్, లైట్, టేబుల్ ఇవన్నీ కనిపిస్తాయి కదా! హ్మ్. ఇవి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ లాగా అన్నమాట. బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటే ఏంటంటే వెనకాల చెఫ్ ఉండి మొత్తం వంట చేస్తాడు, కట్టర్స్ ఉంటారు, వీళ్ళు వాళ్ళు ఆర్డర్ చేయగానే వీళ్ళు కుకింగ్ చేస్తారు కదా, వీళ్ళు బ్యాక్ ఎండ్ డెవలపర్స్. డేటాబేస్ అంటే అక్కడ స్టోర్ అయిన అన్ని ఉంటాయి కదా, ఎక్విప్మెంట్స్ అవన్నీ స్టోర్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏపీఎస్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఏంది, ఫ్రంట్ ఎండ్ కి బ్యాక్ ఎండ్ కి డేటా పాస్ చేసేది. సర్వర్స్ ఉంటారు కదా, ఈ సర్వర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ వీళ్ళు ఆర్డర్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్కి వెళ్ళి డేటా తీసుకొని అది మొత్తం ప్రాసెస్ చేసి మనకు మళ్ళీ ఫ్రంట్ ఎండ్కి వస్తుంది. అదనమాట లిటరల్. ఇది నేర్చుకోవడం ఏంటంటే ఫస్ట్ మీకు కోడింగ్ అసలు జీరో నాలెడ్జ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ నుంచి స్టార్ట్ చేయండి. అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవి నేర్చుకోండి. మీరు ఫస్ట్ అసలు మీ కోడింగ్ భయపడతారు కదా, కొంతమంది కోడింగ్ అంటే భయపడతారు కదా, వాళ్ళు మాత్రం HTML, CSS, జావా స్క్రిప్ట్ నేర్చుకోండి. HTML, CSS నేర్చుకోండి, ఒక సింగిల్ పేజ్ ప్రాజెక్ట్ చేయండి. అండ్ జావా స్క్రిప్ట్ కూడా నేర్చుకోండి. ఏంటంటే ఒక API అని ఉంటుంది, APIs తీసుకొని ప్రాజెక్ట్స్ చేయండి. మీకు ఇలాంటి ప్రాజెక్ట్స్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటాయి. ప్రాజెక్ట్స్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఫ్రంట్ ఎండ్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత కోర్ జావాకి వెళ్ళండి. కోర్ జావా నేర్చుకున్నాక దాంట్లో నుంచి ఒక 2 ప్రాజెక్ట్స్ చేయడానికి ట్రై చేయండి. ఒకటి ఏదైనా చూసి రిప్లికా చేయండి, ఇంకోటి ఏంటంటే మీ ఓన్గా ఆ బిజినెస్ గురించి అర్థం చేసుకొని మీ ఓన్గా చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అడ్వాన్స్ జావా, దీంట్లో మీకు హైబర్నెట్, సర్వర్లెట్స్, JDBC ఇవన్నీ ఉంటాయి. ఈ అడ్వాన్స్ జావా ఫస్ట్ కోర్ జావా తర్వాత అడ్వాన్స్ జావాకి డైరెక్ట్ వెళ్ళొద్దు, మనకి SQL రావాలి కంపల్సరీ. SQL నేర్చుకున్నాక అడ్వాన్స్ జావాకి వచ్చామనుకోండి, కొంచెం ఏంటంటే మీకు అది కనెక్షన్స్ అవన్నీ ఈజీగా అర్థమవుతాయి అనమాట. అడ్వాన్స్ జావా కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత ఒక టు డూ అప్లికేషన్ అని ఉంటుంది. అంటే మీకు టు డూ అప్లికేషన్ అంటే సింపుల్గా కర్డ్ అప్లికేషన్ అంటాం డెవలపర్స్ మేము. అంటే క్రియేట్, రీడ్, CURD కదా, క్రియేట్, అప్డేట్, రీడ్, డిలీట్. అంటే క్రియేట్ అంటే ఏదైనా క్రియేట్ చేయడం, అప్డేట్ అంటే దాన్ని ఎడిట్ చేయడం, రీడ్ అంటే ఆ ఉన్నదాన్ని చదవడం, తెచ్చుకొని ఫ్రంట్ ఎండ్కి తెచ్చుకొని చదవడం, అంటే డిలీట్. ఈ కర్డ్ అప్లికేషన్ అన్న లేదా దీన్ని టు డూ అప్లికేషన్ కూడా అంటారు. ఇది కంపల్సరీ మీరు అడ్వాన్స్ జావా యూజ్ చేసి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, SQL అన్ని యూజ్ చేసి ఒక టు డూ లిస్ట్ గానే ఒక కర్డ్ అప్లికేషన్ మీరు ఏది ఈజీ ఉంటే అది కంపల్సరీ చేయండి. దీంతో పాటు ఒక ఫ్రేమ్వర్క్ కంపల్సరీ నేర్చుకోవాలి. అంటే స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ నేర్చుకున్నారనుకోండి, దీంతో పాటు ఒక మంచి టు డూ అప్లికేషన్లో ఇంకా అడ్వాన్స్ సెర్చ్ ఆప్షన్స్ అట్లాంటివి పెట్టి, లేదా ఒక బిజినెస్ని సెలెక్ట్ చేసుకొని ఒక స్టోర్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అన్నా అట్లాంటిది మీకు దొరుకుతాయి యూట్యూబ్లో. నా ఛానల్లో కూడా దొరుకుతాయి, వేరే యూట్యూబ్ ఛానల్లో కూడా దొరికిన అలాంటిది ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మీ ఓన్గా ఒక బిజినెస్ సెలెక్ట్ చేసుకొని ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. దీంతో పాటు ఏంటంటే ఇక్కడికి మీరు టెక్నికల్గా మంచి స్ట్రాంగ్ అవుతారు. నెక్స్ట్ ఆప్టిట్యూడ్ ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఎగ్జామ్కి, ఎంట్రన్స్ ఎగ్జామ్కి మీకు కంపల్సరీ ఆప్టిట్యూడ్ అడుగుతారు. ఆప్టిట్యూడ్ రీజనింగ్ కూడా నేర్చుకోవాలి. అండ్ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా కమ్యూనికేషన్, మీరు చేసిన ప్రాజెక్ట్స్ గురించి కానీ మీరు వేటి గురించి అయితే ప్రిపేర్ అవుతారో అవన్నీ మీరు నేర్చుకున్న ప్రతి టాపిక్ మీద అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నామా లేదా, ఆ కమ్యూనికేషన్ మీద కూడా మీరు చాలా నేర్చుకోవాలి. కమ్యూనికేషన్ కూడా అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ నీట్నెస్ రావాలి మీ దాంట్లో, ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ వచ్చింది మీకు, కానీ ఇంకొకటి మేజర్గా ఏంటంటే స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యేది మేజర్గా కమ్యూనికేషన్ దగ్గరనే. ఆ కమ్యూనికేషన్ ప్రాక్టీస్ చేయాలంటే ఒక మొబైల్ పెట్టుకోండి, మీరు ఒక టాపిక్ మీద మీరే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ వేలో ఏంటంటే మీ కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీరు కూడా సక్సెస్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకోటి రెజ్యూమ్ దగ్గర ఫస్ట్ ఒక రెజ్యూమ్ కాపీ కొట్టుకుంటారు, ఆ రెజ్యూమ్లో ఏముందో కూడా తెలియకుండా వెళ్తారు. ఆ రెజ్యూమ్లో కూడా మీరు ఆ రెజ్యూమ్లో కూడా వెళ్ళి కూడా ఏ క్వశ్చన్ అడిగినా మీరు దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పేటట్టు ఉండాలి. అదొకటి కూడా. ఒకటి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం ఎస్ఆర్నో అని చెప్పి ఇట్లా సింగిల్ వర్డ్ ఆన్సర్ ఇవ్వద్దు, మల్టిపుల్ లైన్లో మీరు కమ్యూనికేట్ చేసి ఆన్సర్ ఇచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటుంది, కొంతమందికి లో కాన్ఫిడెంట్ ఉంటుంది.
లో కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళకి నేను ఒకటే చెప్పేది, నేను మీకు ఎంత జాబ్ అవసరమో అవతల కంపెనీ వాళ్ళకి కూడా వాళ్ళకి ఒక మంచి ఎంప్లాయీ అవసరం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే అస్సలు చదవకుండా వెళ్తున్నారు, అది మేజర్ మిస్టేక్. ఇంకోటి, మీరు ఏ అయితే ఇంటర్వ్యూకి వెళ్తారో ఆ కంపెనీ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేనండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్. మీకు గూగుల్లో కొడితే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చాలా ఉంటాయి. ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అదే కంపెనీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా కొన్ని దొరుకుతాయి, అవి కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఎందుకంటే మీరు ఇంత టెక్నికల్ స్కిల్స్ జరుగుతారు కదా, బట్ ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్ ఎట్లా చెప్పాలో ఇది కూడా ప్రిపేర్ అవ్వరు. ఇది ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. 100% ఇవన్నీ నేర్చుకుంటే మీకు 100% సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది. సో ఇప్పుడు నాన్ ఐటీ నుంచి వెళ్ళి ఐటీకి వెళ్ళాలన్నప్పుడు ఎలా మూవ్ అవ్వచ్చు ఈజీ వేలా? అంటే ఇది చాలా పెద్ద క్వశ్చన్, మీకు తెలుసో తెలియదు కానీ నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలంటే వాళ్ళు చాలా ఫ్యాక్టర్స్ వస్తాయి. అసలు మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఫ్రెషర్కి ఎక్స్పీరియన్స్కి, ఫ్రెషర్ని అసలు జాబ్లో ఎట్లా తీసుకుంటారో చూద్దాం. మ్యాక్సిమం మీరు చూడండి, ఎంత పెద్ద కంపెనీస్ అయినా 2 years 3 years గ్యాప్ ఉన్నాయి అనుకోండి, పెద్ద ఎంఎన్సీస్ ఈ గ్యాప్ని కన్సిడర్ చేస్తాయి. అదే ఇంకెక్కువ గ్యాప్ ఉందంటే మాత్రం ఫ్రెషర్గా వాళ్ళని కన్సిడర్ చేయరు, తీసుకోరు. ఇప్పుడు 2-3 years గ్యాప్ ఉన్న వాళ్ళు నాన్ ఐటీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, జావా ఫుల్ స్టాక్ కానీ ఇలాంటిది ఏదైనా టెక్నాలజీ నేర్చుకొని వాళ్ళు నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వచ్చు. ఫ్రెషర్ జాబ్గా వాళ్ళు క్రాక్ చేసుకొని మూవ్ అవ్వచ్చు. బట్ వాళ్ళకి మేజర్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వాలనుకుంటే మాత్రము ఈ జావా ఫుల్ స్టాక్ వీటికంటే డెవాప్స్ అనే క్లౌడ్ ఉంటాయి కదా, ఈ టెక్నాలజీస్ నేర్చుకుంటే అంటే ఫ్రెషర్గా అయితే కష్టము. ఇంకా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వాళ్ళు వెళ్తే మాత్రమే వాళ్ళకి నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వగలుగుతారు. ఎందుకంటే మీరు చెక్ చేసుకోండి, ఓపెనింగ్స్ 3 years గ్యాప్ ఉంటేనే ఏమన్నా నాన్ ఐటీ కానీ ఫ్రెషర్ కానీ ఇటు మూవ్ అవ్వచ్చు. 3 years కంటే ఎక్కువ గ్యాప్ ఉందంటే ఇంకా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేనిది ఎవరు కూడా ఇప్పుడు జాబ్. సో ఇప్పుడు ఐటీ చేసే వాళ్ళకు లైఫ్ అంటే బెటర్ లైఫ్ ఉంటుందా నాన్ ఐటీ చేసే? ఎప్పుడైనా డెవలపర్కి శాలరీ ఎక్కువ ఉంటుందండి నాన్ ఐటీతో కంపేర్ చేస్తే. ఇప్పుడు మీరు జావా ఫుల్ స్టాక్ డెవలపర్కి ఈజీగా 36 lakhs, అంటే ఒక 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చూడండి మీరు శాలరీలు ఎక్కువ ఉంటాయి. అదే నాన్ ఐటీలో మీరు చూడండి హైయెస్ట్ నాకు తెలిసి నా ఫ్రెండ్స్ కొంతమంది ఎవరైతే చేస్తున్నారో 10 lakhs 12 lakhs కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నాన్ ఐటీలో కూడా 12 lakhs ప్యాకేజ్ వరకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక మేనేజర్ రోల్కి వెళ్ళి అలా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే ఐటీలో మాత్రం మేనేజర్ రోల్కి వెళ్ళక ముందుకే 36 lakhs 46 lakhs క్వాల్కామ్లో చేస్తున్నారు నా సీనియర్స్, నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు. వీళ్ళు 36 46 16 18 ఈ లెవెల్ ప్యాకేజ్లో ఉన్నారు. అంటే డిఫరెన్స్ కనిపిస్తుంది కదా అక్కడ ఇక్కడ నాన్ ఐటీ వాళ్ళకి ఐటీ వాళ్ళకి. కొన్ని జాబ్స్ ఉంటాయి, బట్ మేజర్ జాబ్స్ అయితే ఉండవు కదా నాన్ ఐటీలో అంత ఎక్కువ శాలరీ. ఐటీలో ఎప్పుడైనా ఎక్కువ శాలరీసే ఉంటాయి. సో వర్క్ అంటే ఐ మీన్ లైక్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? నాన్ ఐటీ వాళ్ళకి ఐటీ వాళ్ళకి కంపేర్ చేస్తే మాత్రం అంటారు కదా. ఐటీ వాళ్ళకి మీరు నాన్ ఐటీ వాళ్ళకి ఏముంటదండి, వర్క్ లో ఉన్నంతసేపు ప్రెషర్ ఉంటుంది, తర్వాత ఉండదు. ఐటీ వాళ్ళకి అలా కాదు, మెంటల్ ప్రెషర్ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి జాబ్ అయిపోయినాక కూడా కాల్స్ తీసుకోవాల్సి వస్తుంది, ప్రెషర్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదన్నా ప్రొడక్షన్కి వెళ్ళింది అనుకోండి, ఆ మంత్ అసలు లీవ్స్ కాదు కదా, మన మ్యారేజ్ ఉన్నా కూడా పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ కూడా వస్తుంది. నా మ్యారేజ్ నెక్స్ట్ డే కూడా నేను వర్క్ చేశాను ఒక సిచ్యువేషన్లో. నెక్స్ట్ డే మార్నింగ్ వర్క్ చేశాను నేను. అట్లా ఉంటుంది. ప్రొడక్షన్లో ఉందంటే నైట్ 12 అవుతుంది. అప్పుడు మనం టైమింగ్స్ అట్లా అని ఉండదు. అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ కంపెనీ కూడా. బట్ ప్రొడక్షన్లో ఉందంటే మాత్రం చాలా స్ట్రెస్ ఉంటుంది. సో ఇప్పుడు లీవ్ కావాలన్నా ఏమన్నా ఎమర్జెన్సీకి ఇవ్వరా? ఎమర్జెన్సీ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు మాత్రం అట్లీస్ట్ కాల్ అయితే ఆన్సర్ చేయాలి. కాల్ ఆన్సర్ లేని సిచ్యువేషన్లో అయితే అట్లా ఉండదు. ప్రెషర్ అన్నాక రెండిట్లో ఉంటుంది, బట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్, ఆ డేస్ దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు రొటీన్ వర్క్ ఉంటుంది కాబట్టి ఆఫీస్ అయిపోయిన తర్వాత నువ్వు పెద్ద దాన్ని పట్టించుకోరు. ఇక్కడ అట్లా ఉండదు. నెక్స్ట్ డే యూ విల్ హ్యావ్ ఒక టాస్క్ ఇచ్చిందంటే అది 1 month ఉండొచ్చు, ఆ ప్రాజెక్ట్ 1 year ఉండొచ్చు. అంటే డిప్లాయ్మెంట్ ప్రాసెస్ బట్టి, అంటే ఈ మంత్ వరకు ఇది డిప్లాయ్, నెక్స్ట్ మంత్ వరకు ఈ టాస్క్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి అనమాట. అవన్నీ మేము అచీవ్ చేస్తేనే మేము హ్యాపీగా ఉండగలుగుతాం. ఒకవేళ టార్గెట్ కూడా ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు పైన క్లయింట్స్ ఎక్కువ టార్గెట్ ఇచ్చారనుకోండి, అది ఎవరికి ఇస్తారో ఎంప్లాయీస్కి ఇస్తారు. ఆబ్వియస్గా అది స్ట్రెస్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మా నార్మల్గా దీంట్లో అంటే బెటర్గా అంటే ఐ మీన్ లైక్ కంఫర్ట్గా ఉండే జాబ్ ఏదంటారు? మీరు కంఫర్ట్గా ఉండే జాబ్ ఏది ఉండదు. మీకు ఎంతైతే శాలరీ ఇంక్రీజ్ అవుతుందో అంత ప్రెషర్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. శాలరీతో పాటు ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే అలవాటు అయిపోతుంది. అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటేనే మనం మంచిగా ఉంటాం. అలవాటు చేసుకోవాలి, లేకపోతే అలవాటు అయిపోతుంది అంతే. సో ఇప్పుడు ప్రాజెక్ట్స్ నేర్చుకోవాలంటారు కదా,
అంటే దీనికి ఈజీ వేలా ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా నేర్చుకోనికి? అంటే నేను మీరు చాలా యూట్యూబ్ ఛానల్స్ తెలుగులో చూడండి. మాక్సిమం ఈ కోర్స్ నేర్చుకుంటే బెస్ట్, ఆ కోర్స్ నేర్చుకుంటే బెస్ట్ అని చాలా మంది చెప్తారు. కానీ ఏంటంటే ప్రాజెక్ట్స్ అంటే నేను స్టూడెంట్స్ కోసం ఏంటంటే ఆ ప్రాజెక్ట్స్ వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇప్పుడు వాళ్ళు మన ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్ అయినా కాకపోయినా వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నా. మన యూట్యూబ్ ఛానల్లో ఏం చేస్తామంటే జావా మీద కొన్ని ప్రాజెక్ట్స్, ఫ్రంట్ ఎండ్ మీద కొన్ని ప్రాజెక్ట్స్, స్ప్రింగ్ బూట్ మీద కూడా కొన్ని ప్రాజెక్ట్స్ మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాం. నాకు ఫ్రీ ఉన్న టైం కానీ నా టీంకి కానీ ఫ్రీ ఉన్న టైం ఏంటంటే చాలా మందికి యూజ్ అవ్వాలి. అట్లీస్ట్ వాళ్ళకి ఎక్కడ నేర్చుకున్నా కూడా ఒక ప్రాజెక్ట్ చేసేటట్టు ఉండాలని చెప్పి స్క్రాచ్ నుంచి ఒక కామర్స్ లెవెల్ ప్రాజెక్ట్ కూడా చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. స్కిల్ సెట్ అకాడమీ అని మీకు యూట్యూబ్ లో కొడితే మీకు మన ఛానల్ వస్తుంది. దాంట్లో డిఎస్ఏ అని ఇప్పుడు లేటెస్ట్ గా చాలా మందిని డిఎస్ఏ అని అడుగుతున్నారు కదా, ఆ డిఎస్ఏ కోర్స్ కూడా తెలుగులో ఉంది. కంప్లీట్ కోర్స్ ఉంది డిఎస్ఏ కోర్స్ ఉంది. ఇంకా జావా మీద ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఫ్రంట్ ఎండ్ మీద ప్రాజెక్ట్స్ అండ్ స్ప్రింగ్ బూట్ మీద ప్రాజెక్ట్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఇదేంటంటే ఈ నేర్చుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక మంచి నాలెడ్జ్ వస్తుంది, ఒక ఇంటర్వ్యూ క్రాక్ అవ్వడానికి కూడా ఈజీ ఉంటుంది అని చెప్పి నా స్టూడెంట్స్ కనే కాదు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను మన యూట్యూబ్ ఛానల్లో ఈ కోర్సెస్ అన్ని పెట్టడం జరిగింది ఫ్రీగా. అండ్ బేసిక్ ఎవరన్నా ఇప్పుడు కోడింగ్ అంతే జీరో నాలెడ్జ్ అనుకోండి, ఆ జీరో నాలెడ్జ్ వాళ్ళకి కూడా సి ప్రోగ్రామ్ నుంచి స్టార్ట్ చేస్తే బెస్ట్ అని ఆ సి ప్రోగ్రామింగ్ కూడా కోర్స్ కంప్లీట్గా ఉంది. అంటే నార్మల్గా మీకు 30 minutes 1 hour కోర్స్ ఉంటుంది కదా, 15+ hours ఉంటుంది కోర్స్ ఓన్లీ సి మీద. అంటే ప్రాజెక్ట్ కూడా ఉంటుంది దాంట్లో. సి మీద ఆ లెవెల్ డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. అది నేర్చుకొని కూడా టైం ఉంది అనుకోండి, అది నేర్చుకొని వేరే కోర్స్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఈజీ అవుతుంది అనమాట. అందుకోసం సి కూడా మన దగ్గర ఫ్రీగా ఉంది. ఇప్పుడు నార్మల్గా బేసిక్గా టాపర్స్ మాత్రమే ఈజీగా నేర్చుకోవచ్చా కోడింగ్? బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు? మీరు ఈ క్వశ్చన్ అడిగింది కాబట్టి నాకు ఒక ఎంప్లాయ్ ఉంటాడు, ఆ ఎంప్లాయ్ స్టోరీ చెప్తాను. తర్వాత మీరు ఎవరు నేర్చుకోగలుగుతారో మీరు నోట్లోకి వెళ్ళి చెప్తాం. ఆ ఎంప్లాయీ వాచ్మెన్ చేస్తుండే, వాచ్మెన్ డ్యూటీ, యూపీ అతను, ఉత్తరప్రదేశ్ అతను, కన్నయ్య అని చెప్పి నా ఎంప్లాయ్ అనమాట. ఇప్పుడు మొత్తం ఫ్రీలాన్సింగ్ చేస్తుండే, ఒక కంపెనీ పెట్టడానికి కూడా రెడీగా ఉన్నాడు. ఇది ఇతని స్టోరీ చెప్తాను. కన్నయ్య అతని పేరు. నా దగ్గర ఎంప్లాయ్ లాగా వర్క్ చేశాడు. అంటే ఫస్ట్ ఎట్లా వచ్చాడు తెలుసా, మనం జాబ్ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాం, నాకు వీళ్ళు కూడా వచ్చారు. అంటే ఎవరైతే బీటెక్ పాస్ అవుట్ అయ్యారో వీళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు, ఇతను కూడా వచ్చాడు. ఇతను ఇంటర్ జస్ట్ పాస్, 19 years నాకు తెలుసు ఆ అబ్బాయికి. ఇప్పుడు 2 years అయిపోయింది కాబట్టి 19 years ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చింది. ఏంటిది అతను ఏం చేస్తున్నావు అంటే వాచ్మెన్ చేస్తున్నా అన్నాడు. మరి దీనికి ఎందుకు వచ్చినావు అంటే ఆల్రెడీ నేర్చుకున్నాడు, HTML CSS నేర్చుకొని వచ్చిండు, కొంచెం వెబ్సైట్స్ చేయగలుగుతాడు కూడా. అంటే ఎట్లా చేసిన వెబ్సైట్స్ అని అడిగినా, ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నావు అని అడిగినా, యూట్యూబ్లోకి వెళ్ళి చూసాను సార్, నేర్చుకొని వెబ్సైట్ చేసిన అని చెప్పిండు. కాకపోతే మిగతా వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళకి కూడా టెక్నాలజీస్ వచ్చు, బట్ వాళ్ళు ప్రాజెక్ట్స్ తో రాలేదు నా దగ్గరికి. ఇతను వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటా మిగతా టైంలో ఇది నేర్చుకొని నా దగ్గరికి వచ్చింది. బట్ నచ్చింది, ఎందుకనాలి కానీ నచ్చాడు. అంటే నాకు అనిపించింది ఇతను వర్త్ అంటే అనిపించింది. అంటే నేర్చుకునే ఉద్దేశం ఉంది, వీళ్ళకంటే వేరే వాళ్ళకి టెక్నాలజీస్ ఎక్కువ వచ్చు, బట్ ఈయనకు టెక్నాలజీ బట్ ఇంట్రెస్ట్ ఉంది, తనకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. బట్ నా దగ్గర జాయిన్ అయ్యాడు, 1 year 1.5 year వర్క్ చేశాడు. తర్వాత ఇప్పుడు ఓన్గా ఫ్రీలాన్సింగ్ చేసుకుంటున్నాడు. అండ్ తర్వాత వేరే కంపెనీలో కూడా వర్క్ చేశాడు కొన్ని రోజులు. తర్వాత ఇప్పుడు ఓన్ ఫ్రీలాన్సింగ్ చేసుకుంటున్నాడు. బట్ గుర్తుపెట్టుకోండి, అతను ఆఫీస్ సంథింగ్ అరౌండ్ 8 hours 9 hours ఉంటుండే ఆఫీస్. కానీ అతను 12 hours కాదు, 18 hours మ్యాక్సిమం ఆఫీస్లోనే పడుకుంటునేవాడు. అప్పుడు మాది 3 bedroom ఫ్లాట్ ఉండే అనమాట. ఆఫీస్లోనే పడుకునేవాడు, ఉంటే సిస్టమ్ ముందు కూర్చొని ఏదైనా పని చేసుకునేవాడు, లేకపోతే నిద్రపోయేవాడు. ఈ 2 లేకపోతే తినేవాడు, అంతే. ఇంతకు మించి ఇంకో ప్రపంచం తెలియదు. ఆ కోడింగ్ని కూడా ఎంత ప్రేమించిండంటే అంత ప్రేమించింది లిటరలీ చెప్పాలంటే. కానీ మంచి మంచి టెక్నాలజీస్ ఇప్పుడు ఏంది, ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వచ్చి లారావెల్ చేసి కామర్స్ సైట్స్ చేసి, తర్వాత ఇప్పుడు వేరే నోడ్ చేసి అని టెక్నాలజీకి పోయిండు. ఎన్ని టెక్నాలజీస్, ఈ టైం ఉందంటే టెక్నాలజీస్ నేర్చుకుంటారు. తర్వాత మేము ఎట్లా చేస్తున్నామో వర్క్ చేశాడు. అతను ఫ్రీలాన్సింగ్ కూడా స్టార్ట్, అంటే ఇంకో కంపెనీకి వెళ్ళిపోయింది నా దగ్గరికి వెళ్ళి. తర్వాత ఇప్పటికీ కనెక్ట్లోనే ఉంటాడు. తర్వాత ఫ్రీలాన్సింగ్ ఇప్పుడు మొత్తం జాబ్స్ మానేసి ఫ్రీలాన్సింగ్ చేసుకుంటున్నాడు. వాళ్ళ ఇంట్లో కూర్చొని యూపీ నుంచి ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాడు. గుర్తుపెట్టు, ఇప్పుడు ఇక్కడ వాచ్మెన్ నుంచి ఒక డెవలపర్ అయ్యి ఓన్ బిజినెస్ మ్యాన్ అవుతున్నాడు. అంటే ఇప్పుడు ఇతనికి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అయిందా, డిగ్రీ ఉండడం వల్ల అయిందా, టాపర్ వల్ల అయిందా? సో పాయింట్ ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది, ఎస్ మేజర్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉందంటే మీకు ఏదైనా వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే బర్నింగ్ డిజైన్ అనేది కావాలి, అంతే. బర్నింగ్ డిజైర్ ఉందంటే మీరు ఏదైనా చేయగలుగుతారు. ఆ బర్నింగ్ డిజైర్ తెచ్చుకోవాలి అంతే.
మేజర్ ఇంకోటి ఏంటంటే స్టార్ట్ చేయడం. అసలు ఆ వర్క్ చెప్తున్నా కదా, ఇప్పుడు నేను కూడా ఎప్పుడైతే నేను ఫస్ట్ డెవలపర్ గా చూసానో ఐ యూస్ టు స్పెండ్ 16 hours సిస్టమ్ ముందు నేర్చుకునేటప్పుడు. తర్వాత ఇప్పుడు టైం తగ్గించినా కానీ, ఎందుకంటే ఇప్పుడు మీటింగ్స్ అవి ఇవి అయితే, బట్ ఇప్పటికీ నాకు టైం దొరికిందంటే ఐ విల్ కొత్త టెక్నాలజీ ఏదన్నా ఉంటే నాకు ఏదైతే నెక్స్ట్ అవసరమో వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేసి నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏదైతే నేను ఉన్నాయో కంపెనీస్, ఒక్క ఎంప్లాయ్ లేకపోయినా కూడా నా కంపెనీ ఎప్పుడు స్టాప్ అవ్వదు. ఎందుకంటే ఐ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ మీద నాకు ఐడియా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ కూడా చేయగలుగుతాను. అది మేజర్ అన్నమాట ఇక్కడ డిఫరెన్స్. సో మీరు సోషల్ మీడియా కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు కదా, దాంట్లో ఎప్పుడైనా నెగిటివిటీస్ అట్లాంటి విషయాలు జరిగినాయి మీకు? ఇంకోటి నెగిటివిటీ అంటారా, ఎంత మీరు ఏ పనైనా స్టార్ట్ చేయండి, మీరే ఏదైనా స్టార్ట్ చేయండి, పోడ్కాస్ట్ అనే కాదు, జాబ్ చేస్తున్నారు, 100% మనం ఎవ్వరు 100% అందరినీ సాటిస్ఫై చేయలేము. ఎంత మందిని ఎక్కువ సాటిస్ఫై చేయగలుగుతాం అంత సాటిస్ఫై చేయగలుగుతాం. ఇప్పుడు నేను బిజినెస్ అయినా కానీ, ఎడ్యుకేషన్ అయినా కానీ, మీరు ఏదైనా కానివ్వండి, మీరు ఒక స్టూడెంట్ లాగా ఉన్నా కూడా మీ చుట్టుపక్కల ఉన్న 100% ఎవరిని అందరినీ 100% సాటిస్ఫై చేయలేము. ఇది సత్యం, లిటరలీ చెప్పాలంటే ఇది కంపల్సరీ. 100% ఎవ్వరు సాటిస్ఫై చేయలేరు. 100% మెజారిటీ మన వల్ల సాటిస్ఫై ఉన్నారా లేదా చూసుకోండి అంతే. ఎవరైతే రియల్ గా మనతో ఉన్నారో వాళ్ళని సాటిస్ఫై చేస్తున్నామా లేదా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అంతే.